భారుడి కిరణాలకు ఢిల్లీ ఎండలతో భగభగ మండుతోంది. వడగాలులు తోడవటంతో వేసవి కాలంలో హస్తినలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో నిన్న దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ముంగేష్పూర్, నరేలా ప్రాంతాల్లో 49.9 డిగ్రీల సెల్సియస్, నజఫ్గఢ్లో 49.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. ఇది ఇక్కడి సాధారణ ఉష్ణోగ్రత కంటే 9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. గతంలో ఢిల్లీలోని ఆయానగర్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతే ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ రికార్డును ముంగేష్పూర్ బ్రేక్ చేసింది. మొట్టమొదటిసారిగా ఢిల్లీ చరిత్రలో నిన్న ముంగేష్పూర్, నరేలా ప్రాంతాల్లో 49.9 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలో మరికొన్ని రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు మరో 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఢిల్లీలో మరో వారం పాటు ఇవే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశంలో వాతావరణ విభిన్న పరిస్థితులకు అరేబియా సముద్రంలో జరిగే మార్పులు, నైరుతి రుతుపవనాలు కేరళను తాకనుండడం వల్లే అంటున్నారు భారత వాతావరణ శాఖ అధికారులు. దేశంలో ఉత్తర భారతంలో తీవ్రమైన ఎండలు, దక్షిణ భారతంలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితిపై భారత వాతావరణ సీనియర్ శాస్త్రవేత్త నరేష్ కుమార్తో మా ఢిల్లీ ప్రతినిధి గోపీకృష్ణ ఫేస్ టు ఫేస్. భారతదేశంలో ప్రస్తుతం భిన్న వాతావరణాలు ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో హీట్ వేవ్ కొనసాగుతుంటే ఇటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. ఇటు కేరళలో కూడా భారీ వర్ష సూచన ఉంది. సో ప్రస్తుతం నేను భారత వాతావరణ శాఖ కార్యాలయంలో సీనియర్ సైంటిస్ట్ నరేష్ గారితో నేను ఉన్నాను. సో ఆయన అడిగి భారతదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఢిల్లీలో 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న పరిస్థితి ఉంది. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. సో ఆయన అడిగి మనం తీసుకుందాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. హౌ ఇస్ ద వెదర్ కండిషన్ నౌ ఇన్ ఇండియా? కుడ్ యూ ప్లీజ్ explain this? I will explain through the map. If you can see here, we have given all red alerts starting from, if you see the region wise, Punjab, Haryana, Rajasthan, Madhya Pradesh and Uttar Pradesh. This is related to heat wave, to severe heat wave, and that conditions are prevailing over from these states from last 2 weeks. But we are expecting it will continue till today, and there will be a gradual improvement thereafter. And along with that, heat wave also experienced over the East India starting from Bihar, Jharkhand and Odisha. That will continue next 2 days, and thereafter it will be an improvement in the heat wave. Along with that, one heat wave is also there over Chhattisgarh and Vidarbha that will continue for next 2-3 days. So what is happening now? A western disturbance is likely to affect northwest India, and as a result, temperature will fall gradually. Along with that, winds are coming from Arabian Sea. That is another factor. We are expecting the reduce in temperatures. So the condition is likely to improve gradually over northwest and central India from tomorrow onwards. ముఖ్యంగా 4 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. అలాగే జూన్ నెల అంతా కూడా సుమారు 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అలాగే కనిష్టంగా 30 డిగ్రీల వరకు కూడా 30 అలాగే 20 నుంచి 30 డిగ్రీల వరకు కూడా జూన్ నెలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఇంత స్థాయిలో, రికార్డు స్థాయిలో ఎప్పుడు కూడా ఢిల్లీలో ఇంత మేరకు ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని చెప్పి భారత వాతావరణ శాఖకు సంబంధించిన సీనియర్ సైంటిస్ట్ నరేష్ వెల్లడించడం జరిగింది. అలాగే ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాం, ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇష్యూ చేస్తున్నాం. ఇటు ఐఎండీ తరపు నుంచి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ తరపు నుంచి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తరపు నుంచి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటకు రావద్దు, ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండాలి, డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ఎప్పటికప్పుడు అడ్వైజరీస్ అయితే ఇష్యూ చేస్తున్నారు. సో ఇది దేశంలో ఉన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితి. సో ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ప్రస్తుతం ఈ హీట్ వేవ్ అనేది రానున్న కొద్ది రోజుల పాటు కొనసాగబోతుంది. అరేబియన్ సీలో ఏర్పడిన ఈ అల్పపీడనం ప్రభావం వల్ల కొంత ఉష్ణోగ్రతలు తగ్గినా ఇంకో నెల రోజుల పాటు అయితే ఈ ఎండ ప్రభావం, అలాగే వేడి ప్రభావం అనేది ఉత్తరాది రాష్ట్రాలపైన కొనసాగబోతుంది. అలాగే కేరళ, అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం జూన్ మొదటి వారం నుంచే నైరుతి రుతుపవనాలు విస్తరించి వర్షాలు పడే అవకాశం కూడా కనిపిస్తోంది. సంజయ్తో గోపికృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ.